ధూమావతి అంటాం. ఈ ధూమావతి అమ్మవారు ఎలా ఉంటుంది? అసలు భర్త లేనటువంటి స్త్రీ ఏ విధంగా బొట్టు లేకుండా తెల్ల చీర కట్టుకుని ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఈ అమ్మవారి ఆయుధం ఏమిటి అంటే చాట. మనం చెరుగుతూ ఉంటాం కదా, ఆ చాట. వాహనం ఏమిటి? కాకి. ఈ అమ్మవారు ఓ మాట చెప్పాలి అంటే, అంతకుముందు ఈ అమ్మవారి గురించి మనం చెప్పుకున్నాం. ధూమావతి అనేటువంటి అమ్మవారి గురించి చెప్పుకున్నాం అంతకుముందు ఎపిసోడ్స్లో కూడా. పరమేశ్వరుడికి అంటే అమ్మవారికి ఆహారం ఆకలేసి పరమేశ్వరుని ఆహార పదార్థం తెచ్చిమని అడిగితే నంది, భృంగి, ప్రమద గణాన్ని ఆహార పదార్థాలకు పంపించడం ద్వారా వాళ్ళు రావడం ఆలస్యమయ్యేసరికి పరమేశ్వరుడే ఆహారమై అమ్మవారి ఆకలి తీర్చారు. అంటే భౌతికంగా అక్కడ పరమేశ్వరుడు లేడు కదా. పరమేశ్వరుని ఆహారంగా తీసుకునేటువంటి ఎంత శక్తివంతమైనటువంటి అవతారం అయి ఉండాలి. అందుకని ధూమ్రవర్ణం అంటే ఆకాశవర్ణం, ఆకాశమంత స్వరూపంగా విస్తరించి అమ్మవారు అవతరించింది. ఈ అమ్మవారికి చేయడం ద్వారా ఏ రకమైనటువంటి ఇవి వస్తాయి? ముఖ్యంగా మనకి ప్రయోజనాలు ఉంటాయంటే నరఘోష. చాలామంది కూడాను నరఘోషకి మనకు ఆంజనేయ స్వామికి, నరసింహస్వామికి ఇలా చేస్తుంటాం. వాటిల్లోకల్లా కూడా అత్యద్భుతమైనటువంటి శక్తి ఎవరైనా ఉన్నారు అంటే ధూమావతి. ఇప్పుడు మనం చూడండి, ఒక కొత్త బట్టలు వేసుకొని వస్తే ఇవి బాగున్నాయి 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 10 సార్లు అంటే 11 సార్లు ఆటోమేటిక్గా అదే రోజు చినిపోవడమో, కింద పడిపోవడమో, మట్టి అవ్వడమో ఏదో జరుగుతూ ఉంటుంది. అవునా? అలాంటి నరఘోషణైనా సరే. అలాగే భూత ప్రేత పిశాచ బాధలు. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా, చిల్లంకి, బాణామతి ఇట్లాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రయోగాల్లో కూడాను మరి నరసింహస్వామికి, ఆంజనేయ స్వామి వారికి కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాం ప్రయోగ బాధలు పోవడం కోసం అనేది చాలామంది నానుడి. కానీ మరి ఈ అమ్మవారికి ఎందుకు చేయాలి అనే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉన్నది. ఏంటి అంటే, ప్రయోగం చేసేటువంటి వాళ్ళు కొన్ని రకాల చెడు వస్తువులతో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అది చెప్పడానికి కూడా అలవి కానంత నీచమైనటువంటి స్థితిలో కొంతమంది చేస్తూ ఉంటారు ఈ ప్రయోగాలు కొంతమంది వ్యక్తుల మీద. అది నిజంగా ఎంత విపరీతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయి వీళ్ళని బాధిస్తూ ఉంటుందంటే, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులు కూడా మొత్తం క్షీణించిపోయి, ఆరోగ్యమంతా కూడా క్షీణించిపోయి అనారోగ్యం వచ్చేసి ఇక సన్నగా అయిపోతూ ఉంటారు. అలాగే కొన్ని రోజులకి మరణం అనేది కూడా సంభవిస్తుంటుంది. నరసింహస్వామికి, ఆంజనేయ స్వామి వారికి కొన్ని వస్తువుల వరకు ఒక లిమిట్ అనేది ఉంది. పురుష దేవతలు కదా వాళ్ళిద్దరు కూడా. అందులో ఆంజనేయ స్వామి వారు బ్రహ్మచారి. ఈ స్త్రీల వస్తువులు తీసుకొని కొంతమంది మీద ప్రయోగం చేసేటప్పుడు స్త్రీ దేవతలు తప్పితే వాళ్ళని ఎవరు కూడా ఆపడానికి, ఉపసంహరించడానికి అవకాశం ఉండదు. అందుకనే ధూమావతి అనేటువంటి శక్తిని ఎక్కువగా స్త్రీ దేవత కాబట్టి ఈ భూత ప్రేత పిశాచ బాధలు ఏవైతే ఉంటాయో, ఎవరైనా ప్రయోగ బాధలు, అలాగే మనకు తెలియకుండా ఈ దృష్టి తీసేసి 4 రోడ్ల సెంటర్లో పడేస్తూ ఉంటారు, అవి దాటుతూ ఉంటాం. మనకి తెలియకుండా రాత్రిపూట ఎక్కువగా చూడండి, హైదరాబాద్లో 4 రోడ్ల కూడలు ఎక్కువగా ఉన్నాయి. నిజంగా ఒక మాట చెప్పాలి అంటే, రాత్రిపూట గురువారం కానివ్వండి, ఆదివారం కానివ్వండి, మంగళవారం కానివ్వండి, అమావాస్య కానివ్వండి, ఇట్లాంటి రోజుల్లో తప్పనిసరిగా ఎక్కడో చూడ ఒక చిన్న కవర్ లాంటివి కనపడుతూనే ఉంటాయి. ఇళ్లలో తీసుకొచ్చి రోడ్ల మీద పడేస్తూ ఉంటారు. అవి దాటడం ద్వారా నిజంగా అంటే అవి ఉన్నాయా లేవా అనేది చాలామందికి అనుమానం ఉంది. అది దాటితే తప్పనిసరిగా మరుసటి రోజు తెల్లవారేసరికి విపరీతమైనటువంటి జ్వరంతో పడుకుంటారు వాళ్ళు. అది కూడా ఎలా ఉంటుంది అంటే, ఏదో ఒక బలమైనటువంటి వ్యక్తి మన గుండెల మీదకి వచ్చి కూర్చున్నట్టు, మన కుతికి గట్టిగా పట్టుకున్నట్టు, కప్పుకున్నటువంటి ఆ బెడ్షీట్ కూడా మనం, బ్లాంకెట్ కూడా మనం తీయలేనంత బలహీనమైనటువంటి స్థితికి దిగజారిపోతాం. పక్కన వ్యక్తులు పడుకొని ఉంటారు, ఎవరో కూడా పడుకొని ఉంటారు. వాళ్ళని మన స్పర్శతో మనం లేపుతూనే ఉంటాం. వాళ్ళని పేరుతో పిలుస్తూ లేపుతూ ఉంటాం. మన పిలుపు వాళ్ళకి వినపడదు, మన స్పర్శ వాళ్ళకి తగలదు. ఇట్లాంటి వాటి ద్వారా ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు ఇవి. ఇలాంటి దోషాలు పోవడానికి